अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री गोदादेव्यै नमः। श्रीरंगनाथाय नमः। कर्कटे पूर्व फल्गुन्यां तुलसी काननोद्भवां पांड्ये विश्वंभरां गोदां वंदे శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో 16/12/2024 నుంచి కూడా ధనుర్మాస వ్రత మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఆ ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా ఈరోజు 4వ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ ఆ 4వ పాసురంలో ఉన్నటువంటి విశేషాంశాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. నిన్నటి రోజున మన ఆండాళ్ తల్లి ఏం చెప్పారు? ఉత్తమన్ పేర్పాడి, ఉత్తముడు అయినటువంటి ఆయన యొక్క నామ సంకీర్తన చేసుకుందాం. మొదటి పాసురంలో నారాయణనే నమక్కే అంటూ పర అవతారమైనటువంటి నారాయణ నామస్మరణ, రెండవ పాసురంలో వ్యూహ అవతారమైనటువంటి శేషసాయి యొక్క నామ సంకీర్తన, మూడవ పాసురంలో విభవ అవతారమైనటువంటి మన త్రివిక్రముని చరిత్ర అంటే వామన అవతారాన్ని కీర్తించింది మన గోదా తల్లి. కీర్తించి ఈ రోజు పాసురంలో పర వ్యూహ విభవ అయిపోయింది కదా, అంతర్యామిగా ఉన్నటువంటి ఆయన్ని ప్రార్థిస్తుంది. అంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా పర వ్యూహ విభవ అంతర్యామి ఆర్చ, ఈ 5 రకాలుగా పరమాత్మ యొక్క తత్వము ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే ఈ 5 రకాలుగా ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని మనం పట్టుకోవడం చాలా కష్టం. దాంట్లో ఆర్చామూర్తి మనకి చాలా అందుబాటులో ఉన్నటువంటి స్వామి. కాబట్టి ఈరోజు ఈ పాత్రల్లో ఈరోజు మనం ఈ 4వ పాత్రల్లో అంతర్యామిని ఉపాసన చెప్తుంది మన గోదా తల్లి. సరే, నిన్నటి రోజున ఏం చెప్పుకున్నాం? నెలకి 3 వానలు పడాలి, మాకు బోళ్ళంత పాడి పంట గో సంపద పశు సంపద చాలా ఎక్కువ కావాలి అంటూ ఊరి వారి కోసం అడిగింది. ఎవరైనా మనం దేవాలయానికి వెళ్ళామనుకోండి, మన కోసమో మన కుటుంబం కోసమో అడుగుతాం, కానీ ఊళ్ళో వాళ్ళందరి గురించి అడగం కదా. ఆ తత్వం అంటే లోకా సమస్త సుఖినో భవంతు, లోకం అంతా ఆనందంగా ఉంటే ఆ లోకంలో మనం కూడా ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా మనం ఆనందంగానే ఉంటాం. అందుకని మన చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళు చాలా చల్లగా ఉండాలి, వాళ్ళు సుఖంగా ఉండాలి అని అవతల వాళ్ళ యొక్క సుఖాన్ని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో ఆ అసూయ లేని తత్వమే ఈ వ్రతానికి ముఖ్యంగా కావాల్సింది. మనందరికీ కూడా కావాల్సింది ఏంటి? పక్క వాళ్ళు బాగుపడితే చూసి సంతోషించే గుణం ఉండాలి. ఇంకా కావాలి అంటే వాళ్ళ బాగు కోసం మనం పాటుపడాలి తప్పితే వాళ్ళు బాగున్నారు కదా అని మనం అసూయ చెందకూడదు అని మన గోదా తల్లి చెప్తున్నారు. అందుచేత అసూయ లేని తత్వమే ఈ వ్రతానికి ముఖ్యమైనది. మరి నెలకి 3 వానలు పడాలి అని చెప్పుకున్నాం కదా, అలాగే 3 అడుగుల నేలకి మనం అర్థం చెప్పుకుందాం. అది ద్వయమంత్రము, అష్టాక్షరీ మంత్రము, చరమ శ్లోకము అని చెప్పుకున్నాం. ఇంకా ఏం కావాలి? 3 అంటే అనన్య శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము. అనన్య శేషత్వము అంటే మనం పరమాత్మకి మాత్రమే చెందిన వాళ్ళం, ఇంకెవరికి చెందిన వాళ్ళం కాదు. పరమాత్మ కూడా మనల్ని తనవారిగా చూడాలి, అలాంటి స్థితిలో మనం ఉండాలి. మనం అంటే పరమాత్మకి తప్ప ఇతరులకి చెందిన వారము కాదు అన్న స్పృహతో మనం ఏ పనైనా చేయాలి. ఆ బుద్ధి మనకి ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడైతే నేను పరమాత్మకే చెందిన దానను అని అనుకుంటామో అసలు మన మనసులోకి నెగిటివ్ ఆలోచన అన్నదే రాదు. అలాగే అనన్య శరణత్వము, మనం ఎవరిని? పరమాత్మనే శరణు వేడాలి, వాళ్ళని వీళ్ళని కాదు శరణు వేడేది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అని పరమాత్మ చెప్పారు కదా. అందుకని ఏది జరిగితే అది జరగనివ్వండి, అన్ని ఆయనే చూసుకుంటాడు. మంచి జరిగిందా ఏమో, నా మంచిగా జరిగిందేమో, ఒకవేళ తద్భిన్నంగా జరిగిందా ఏమో, ఇప్పుడు చెడు జరిగింది, ఇంతకంటే మంచి ఏమన్నా వెనకాల ఉందేమో. ఇప్పుడు ఇలా జరిగింది, అది నాకు నచ్చలేదు, కానీ నచ్చలేదని చెప్పి నేను బాధపడకూడదు. అది కూడా పరమాత్మే
మన కోసం ఇలా చేశాడు అని అనుకుంటే ఏమో ఇంతకంటా మంచి ఏమన్నా జరుగుతుందేమో నాకు అని అనుకుంటే అది చాలా అదనమాట అనన్య శరణత్వము. ఇంకా ఏంటి అనన్య భోగ్యత్వము అంటే మనం ఏ పని చేసినా పరమాత్మ సంతోషం కోసం చేయాలి, పరమాత్మ అనుభవం కోసం చేయాలి. అంటే నేను పరమాత్మని తప్ప ఇంకా ఎవ్వరిని కూడా కోరుకోకూడదు, పరమాత్మే కావాలి. అలాంటిది ఆ 3 అడుగుల నేల అని చెప్పి నిన్నటి రోజున త్రివిక్రముని చరిత్ర గురించి చెప్పుకున్నాం. ఇంకా వీళ్ళు ప్రతి పాసరంలో కూడా ఏం చెప్తారు, నీరాడాదే రండి స్నానం చేద్దాం, ఏలో రంబావై అందరూ కలిసి రండి స్నానం చేద్దాం. అంటే మార్గశీర్ష వ్రతం అన్నది, ఈ ధనుర్మాస వ్రతం అన్నది ముఖ్యంగా స్నానానికి సంబంధించింది. స్నానం చెయ్యాలి అంటే ఏం కావాలి, నీళ్లు కావాలి. పంటలు పండాలంటే నీళ్లు కావాలి. చేలల్లో చక్కగా చెరువుల్లో తటాకాల్లో చేపలు అలా ఎగిరెగిరి పడాలి అంటే చెరువులో కూడా నీళ్లు ఉండాలి కదా. అందుకని ఈ పాసురంలో వర్షాధిదేవత అయినటువంటి పర్జన్యుణ్ణి ప్రార్థిస్తుంది గోదా తల్లి. చూడండి, అసలు వీళ్ళకి కావాల్సిన కృష్ణుడు ఎదురుండగానే ఉన్నాడు కదా, ఇవన్నీ అవసరమా వీళ్ళకి? కాదు కాదు, లోక క్షేమమే తన క్షేమము అని భావించారు గోదా గోపికలంతా కూడా. లోకం సుభిక్షంగా ఉంది అనుకోండి, తను కూడా బాగుంటుంది. అందుచేత లోకా సమస్త సుఖినో భవంతు అన్న దాన్ని మనకి చెప్తోంది అమ్మ. మాటలతో కాదు, తన చేతలతో చేసి చూపిస్తోంది. లోకంలో చక్కగా వర్షాలు పడాలి, పంటలు బాగా పండాలి, పశు సంపద వృద్ధి చెందాలి, గో సంపద బాగుండాలి, పాడి పంట సమృద్ధిగా ఉండాలి. కాబట్టి దానికి కావాలి అంటే స్నానం చెయ్యాలి, సమృద్ధిగా స్నానం చెయ్యాలి. అలా కావాలి అంటే నీళ్లు కావాలి. అసలు వీళ్ళ దృష్టిలో స్నానం ఏంటి? శ్రీకృష్ణ సంశ్లేషణమే, శ్రీకృష్ణ సమాగమమే, శ్రీకృష్ణునితో కలవడమే స్నానము. వీళ్ళకి కావాల్సిన స్నానం అది. మామూలుగా ఏదో బకెటెడ్ నీళ్లతో అయిపోయేది కాదు, ఏదో ఒక కృష్ణనామ సంకీర్తన ఒక గంట సేపు చేస్తే తీరిపోయేది కాదు వీళ్ళ తాపం. సర్వకాల సర్వావస్థల యందును కృష్ణుడే ఉండాలి వీళ్ళ దగ్గర, అప్పుడే వీళ్ళ విరహతాపం చల్లారుతుంది. అది ఒక గంటలోనో 2 గంటల్లోనో చల్లారే తాపం కాదు. అందుచేత వీళ్ళకి కావాల్సిన స్నానం వేరు, బయట వాళ్ళకి కావాల్సిన స్నానం వేరు. ఆ విషయాన్ని మనకి ఈ రోజు ఈ పాసురంలో చెప్తుంది మన గోదా తల్లి. ఇంకొక విషయం కూడా మనకి ఎప్పుడైనా చూడండి, మనం గనక పరమాత్మకి బద్ధులై ఉంటే, మనం ఎప్పుడైతే అపరిమితమైన భక్తిగా ఉంటామో పరమాత్మ దగ్గర ఉన్న మిగతా దేవీ దేవతలు కూడా మనకు వశవర్తులై ఉంటారు. సపోజ్ మనకి సీఎం గారు బాగా క్లోజ్ అనుకోండి, మన బంధువే. సీఎం గారే మన బంధువు అయినప్పుడు ఆ కింద ఉన్నటువంటి అధికారులు వాళ్ళందరూ మన చుట్టూ తిరగరా, మనల్ని సంతోష పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారా లేదా? అంటే ఏంటి, ఎవరికైతే పరమాత్మ వశవర్తి అయి ఉంటాడో వాళ్ళకి మిగతా దేవీ దేవతలు కూడా వశవర్తులై ఉంటారు. ఎప్పుడెప్పుడు ఈ భక్తుడు ఏదైనా కోరిక కోరితే తీరుద్దామా అని చెప్పి చూస్తూ ఉంటారు. అందుచేత ఈ పాసురంలో కూడా అంతే. అందుకని గడిచిన 3 పాసురాల నుంచి కూడా అమ్మ సంకీర్తన నామానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అసలు ఎందుకు ఈ నామ సంకీర్తన అంటే శత్రువులు నశించడానికి. మరి మనలో కూడా శత్రువులు ఉంటారు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాదులు అని. మనకి పైకి చెప్పుకుండేవి 6, ఇంకా ఎన్ని దుర్గుణాలు ఉన్నాయో మనకు తెలియదు. అవన్నీ కూడా క్రమక్రమంగా నామ సంకీర్తన చేస్తూ ఉన్న కొద్దీ అవి మనలో ఉండలేక బయటికి వెళ్ళిపోతాయిట. అంటే ఎప్పుడైతే మనలోంచి దుర్గుణాలు పోయాయో, అంటే మనకు తెలియకుండా చాలా పోతాయో, అప్పుడు వెంటనే మనకి భగవంతుని వైపుకి అడుగులు వేసే వేగంగా అడుగులు వేయగలుగుతాం. సరే, ఈ పాసురంలో పాడి పంట సమృద్ధిగా కావాలి అంటే వర్షాలు పడాలి. కాబట్టి వర్షానికి సంబంధించిన పర్జన్య దేవుణ్ణి ప్రార్థిస్తారు. మనకి భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంటుంది, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అన్నము కావాలి అంటే వర్షాలు కురవాలి, వర్షాలు కురవాలి అంటే ఆ పర్జన్య దేవుడు అంటే ఎవరు? వరుణ దేవుడు అని చెప్తాం కదా మనం. ఆ వరుణ దేవుడినే ప్రార్థించాలి అని చెప్తారు. అందుకని చెప్పి ఈ పాసనంలో పర్జన్య దేవుణ్ణి ప్రార్థిస్తుంది మన గోదా తల్లి, మిగతా గోపికలు కూడా. సరే, ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసేసుకుని అప్పుడు ఆ పాసనంలో ఉన్నటువంటి అర్థంలోనికి వెళ్ళిపోదాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.
அழுமலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆளியில் புக்கு முகந்து கொடுவார்த்தேரி ஊழு முதலம் போல்மை கருத்து பாலியந்தோளுடை பற்பனாவன் கையில் ஆளி போல் மின்னு வலம்புரி போல் நின்ற தெரிந்து தாளாதே சாரங்க முதைத்த சரமலை போல் வாழ் உலக நீல் பைதிடாய் நாங்களும் மார்கழி நீராடு மகிழ்ந்தேல் ஓரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. ఆలుమలై కన్నా ఒండ్రు నీ కైకరవేల్ అంటోంది. పర్జన్యదేవ, గంభీరంగా ఉన్నటువంటి పర్జన్యదేవ, వర్ష నిర్వాహకుడా, నువ్వు దాతృత్వంలో మాత్రం ఔదార్యాన్ని చూపకు. దాతృత్వం ఎక్కువ నీ చెయ్యి దాచుకోకు. నీ చెయ్యి దాచుకోకుండా నువ్వు ఎంత ఇవ్వగలిగావో అంతా ఇచ్చేసాయి, అంతేగాని కొంతే ఇస్తావేమో అలా ఇవ్వకు అంటున్నారు. అంటే వీళ్ళు పర్జన్య దేవుణ్ణి ప్రార్థించిన వెంటనే వరుణదేవుడు ప్రత్యక్షం అయిపోయాడు. భగవంతుడే భక్తులు కదా వీళ్ళంతా కూడా. అందుకని వీళ్ళందరూ కూడా ఏం చెప్తారా అని చెప్పి వీళ్ళ ఆజ్ఞను పరిపాలించడానికే చూస్తూ ఉంటారు పక్కనున్న వాళ్ళు కూడా. అందుకని చెప్పి భగవద్భక్తుల యొక్క ఆజ్ఞను పాలించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వరుణదేవుడు ప్రార్థించిన వెంటనే చెప్పండి ఏమి సెలవు అని అడుగుతారు. ఏమి సెలవు కాదు, మాకు ఇప్పుడు స్నానం చెయ్యాలి, పంటలు బాగా పండాలి, మాకు వర్షాలు బాగా రావాలి, కాబట్టి నువ్వు వర్షాలు కురవలసిందిగా మేము ఆజ్ఞాపిస్తున్నాం, నువ్వు వర్షం కురువు. అది కూడా ఎలా కురుస్తావు అని చెప్పబోతుంటే అలాగేనమ్మా వర్షం కురుస్తాను అని చెప్పి వెళ్ళిపోబోతున్నాడు. ఆగక్కడ నీ ఇష్టం వచ్చినట్టు కురవడం కాదు, ఎలా కురవాలో, ఎప్పుడు కురవాలో, ఎక్కడి నుంచి కురవాలో నేను చెప్తాను, నేను ఎలా చెప్తే నువ్వు అలా చెయ్యి అంటాడు. వరుణదేవుడు గోపికల మాటలకి తలొగ్గాడు. ఎందుకని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళ వశమైపోయినప్పుడు తను వీళ్ళ వశం కాడా. అందుకని వీళ్ళని సంతోష పెట్టడం కోసం ఎలాగైనా సరే మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను, ఏం చేస్తారో చెప్పండి అంటారు. మరి మన దగ్గర ఏదైనా ఉంటేనే కదా ఎదుటి వాళ్ళకి ఇవ్వగలం. ఆ పర్జన్య దేవుడి దగ్గర ఎంత ఉందో ఎవరికి తెలుసు, అసలు ఉందో లేదో. కాబట్టి నీ దగ్గర ఉంది అనడానికి రుజువేంటి మాకు తెలియదు. ఇప్పుడు చూడండి వర్షం పడుతోంది, పడాలి, పడడానికి ముందర ఏంటి రుజువు కనబడుతుంది మనకి? మేఘాలు కనబడతాయి. ఆ మేఘాలు ఎంత నల్లగా ఉంటే అంత ఎక్కువ వర్షం పడుతుందని చెప్పి మనమే ఇక్కడ అంచనా వేసుకుంటాం. పై మేఘాలు ఉన్నాయనుకోండి, ఏమి లేదులే, ఇవేముంది, 2 చినుకులు పడేసి గాలికి వెళ్ళిపోతాయి మేఘాలన్నీ, వర్షం పడవని మనమే చెప్పగలుగుతున్నాం కదా. అందుకని గోదాతల్లి అంటుంది ఆగు ఆగు, మేం చెప్తాం ఎలా కురవాలో, అలా నువ్వు కురుద్దు గాని, అయినా నీ దగ్గర ఉండాలి కదా, ఉండాలి అంటే ఉన్నట్టుగా కూడా మాకు తెలియాలి కదా. అందుకని చెప్పి నువ్వు కురిసే వర్షం మా దేహ తాపం చల్లారాలి, మాకు సమృద్ధిగా కావాలి, ఎవరికి ఎంత కావాలో అంతా నువ్వు కురవాలి, అంతేగాని ఇలా వెళ్ళిపోవడం కుదరదు. కన్నా అని సంబోధిస్తుంది. కన్నా అంటే మన మామూలుగా అయితే కన్నయ్య అంటే కృష్ణ పరమాత్మ. వీళ్ళు ప్రతిదాన్ని కూడా కృష్ణ సంబంధంతో చూస్తారు. మనం చేసే ప్రతి పని కూడా దైవ సంబంధంతో చేసామనుకోండి, మనలో సాత్వికమైన భావాలు పెరుగుతాయి. అంటే అన్నం వండుతున్నాం అనుకోండి, నిన్న చెప్పుకున్నాం, ఏమని అనుకోవాలి, భగవంతునికి వంట చేస్తున్నాను, భగవంతునికి హారతిస్తున్నాను. ఇప్పుడు స్కూల్కి వెళ్తాం, మేమైతే స్కూల్కి వెళ్తాం కదా, మేము స్కూల్ని కూడా దేవాలయం కింద భావిస్తాం. వాళ్ళు ఉన్నారు కాబట్టే చదువు చెప్పగలుగుతున్నాం, మేము జీతం తీసుకుంటున్నాం, అందుకని అది కూడా మాకు దేవాలయం కిందే లెక్క. అలాగే ప్రతిదీ కూడా నువ్వు ఏ పని చేసినా, ఎవరో ఏదో పువ్వులు ఇచ్చారు, అబ్బా కృష్ణుడు పువ్వులు అని చెప్పి కళ్ళకద్దుకుని పెట్టుకుందాం అనుకోండి, పరమాత్మ యొక్క ప్రసాదమే. ఎవరైనా ఏదైనా పెట్టారు, పరమాత్మ ప్రసాదం. నువ్వు ఏది చెయ్యి, మీ ఇంటికి ఒక కొత్త వస్తువు తెచ్చుకుందాం, తీసుకెళ్లి ముందు పరమాత్మకు చూపించి అది ధరించు, చక్కగా ఉంటున్నది. అంతే, తెచ్చిన వెంటనే మనం తగిలించేసుకోవడం కాదు, వెంటనే ముందు పరమాత్మ దగ్గరికి చూపించి నీ దయ వల్ల నేను కొనుక్కోగలిగాను, బట్టలు కొత్త బట్టలు నీ దయ వల్ల కొనుక్కోగలిగాను అని పసుపు బొట్టు పెట్టి అప్పుడు కట్టుకోవాలి. ప్రతిదీ అంతే భగవత్ సంబంధం కనుక చేసినట్లయితే అది మనకి చాలా ఉత్కృష్టమైనటువంటి ఫలితం ఇస్తుంది. వీళ్ళు కూడా అంతే, పర్జన్య దేవుణ్ణి పర్జన్య అని పిలవచ్చు కదా, కన్నా అని పిలుస్తారు. అంటే కృష్ణుడే పర్జన్యుడి రూపంలో వచ్చినట్లుగా భావించి వీళ్ళు అడుగుతూ ఉంటారన్నమాట ఈ పాసనంలో. అంటే చూడండి, భగవత్ కారుణ్యం మామూలుగా రాదు. భగవత్ కారుణ్యం ప్రసాదించగల శక్తి గలవారు కావాలి మనకి.
ఆ భగవత్కారుణ్యం ఆషామాషిగా రాదు. ఎలా వస్తుంది మనకి భగవత్కారుణ్యం? వీళ్ళకేమో వర్షం కావాలి మేఘ రూపంలో, వీళ్ళకి ఆచార్యుని ద్వారా రావాలి. మనకి మంచి విషయాలు ఎవరు చెప్తారు? ఆచార్యుల వారు చెప్తారు. ఆచార్యుల వారు అంటే భగవద్ గుణానుభవ వైభవాన్ని పూర్తిగా అనుభవించి దాంట్లో సారాన్ని గ్రహించి మనకి ఇచ్చేవాడు అనమాట. అలాంటి ఆచార్యుణ్ణి మేఘంతో పోలుస్తూ మీకు నిన్నటి రోజున మనం చెప్పుకుందాం. పైకి కనిపించే అర్థం ఒకటి ఉంటుంది, లోపల ఉన్నటువంటి అర్థం ఇంకొకలా ఉంటుంది. ఎప్పుడైనా అంత తిరుప్పావై అంటే సర్వ వేదసారం, సర్వ ఉపనిషత్సారం ఒక్క తిరుప్పావైని పట్టుకున్నావా, భారత భాగవత రామాయణ ఇతిహాసాలన్నీ దాంట్లో ఉంటాయి. అంతేకాదు వేదము ఉపనిషత్సారము కూడా దాంట్లో ఉంటుంది. అందుకే తిరుప్పావైని పంచమ వేదము అంటారు. ద్రవిడ సాంప్రదాయంలో దివ్య ప్రబంధము అంటారు. అంటే నువ్వు తిరుప్పావ ఎన్నిసార్లు, ఇప్పుడు నేను 10-12 ఏళ్ల నుంచి చెప్తున్నాను, 12 ఏళ్ల నుంచి నాకు 12,000 రకాలుగా అర్థమైంది తిరుప్పావై. ఒకసారి చదివినట్టుగా ఇంకోసారి అర్థం కాదు, ఇంకొక అర్థం వస్తుంది. అంటే నువ్వు తవ్వే కొద్దీ ఊరుతూ ఉంటుంది అనమాట దాంట్లో అర్థం. అంత గొప్పది. ఇంకొకటి ఏంటంటే ఈ తిరుప్పావైలో మనం నిన్న ఒక పాసురం చెప్పుకుందాం, ఇవాళ పాసురం చెప్పుకుంటున్నాం, రేపు కూడా ఒక పాసురం చెప్పుకుంటాం కదా. ఈ మూడు ఏంటంటే సంధ్యావందనానికి ప్రతీకలు. సామాన్యంగా మనం ఏదైనా వ్రతం చేసుకుంటున్నాం అనుకోండి, ఒక వ్రతం మొదలు పెట్టాం ఇంట్లో, లేకపోతే ఒక కార్తీక మాసమో లేకపోతే ఒక సత్యనారాయణ వ్రతమో చేసుకుంటాం. 9 గంటలకు వ్రతం. కానీ ఆ 9 గంటలకి వ్రతంలో ఎలాగో దీపారాధన ప్రసాదాలు అన్నీ చేసి నైవేద్యం పెడతాం కాబట్టి మనం రోజు చేసే పూజ మానేయకూడదు. మనం రోజు చేసే పూజ చేసుకుంటూనే ఎప్పుడైతే వ్రతం అప్పుడు చేసుకోవాలి. అంటే నిత్య నైమిత్తిక కర్మలు మానకూడదు. అంటే సంధ్యావందనాది నిత్య నైమిత్తిక కర్మలు చేసుకుంటూనే మనం ఏ వ్రతం అయితే చేసుకోవాలనుకుంటున్నామో అది చేసుకోవాలి. నిన్నటి రోజున చెప్పుకుందాం, మన కులదైవాన్ని ఆరాధిస్తూనే మనం కొత్తగా చేసుకుంటున్నటువంటి వ్రతాన్ని కూడా పాటించాలి. అంతేగాని ఆ దేవుడు ఈ దేవుడు ఒకడే కదా, ఒకడే అన్ని చోట్ల ఉన్నది ఒకడే. కానీ ఎవరికి ఇవ్వాల్సిన, ఏ అవతారానికి ఇవ్వాల్సిన మర్యాద ఆ అవతారానికి ఇవ్వాలి. అన్ని దేవుళ్ళు ఒకలే అన్నటి బుద్ధి మనలో ప్రచోదనం కావాలి కదా. మనం అంతటి ఉన్నత స్థితికి వెళ్ళిపోతే అప్పుడు నీకు ఎవరు చెప్పక్కర్లేదు. అంతటా ఆయన్నే చూడగలిగే స్థితి మనకి వచ్చేంత వరకు మన సాంప్రదాయం మనం పాటించి తీరవలసిందే. నిన్న, ఈరోజు, రేపు ఈ మూడు కూడా సంధ్యావందనం చేసినట్టే. మరి మహిళలకి సంధ్యావందనం కానీ గాయత్రి కానీ లేవు కదా, అవేమీ చెయ్యకుండా పూజలు చేస్తే ఫలించవు కదా. అందుకని గోదాతల్లి ఏం చేశారు, ఈ 3 పాసురాలు చదువుకోండరా, ఈ 3 పాసురాలు చదువుకుంటే సంధ్యావందనం చేసిన ఫలితం మీకు వచ్చేస్తుంది, మీ యొక్క నిత్య నైమిత్తిక కర్మలకి ఎటువంటి ఆటంకం రాదు అని ఈ 3 పాసురాల్ని చెప్పిందనమాట అమ్మవారు. కాబట్టి 3, 4, 5 పాసురాలు నిత్యము అనుసంధానం చేసుకోవచ్చు అని. సరే, ఇప్పుడు పర్జన్య దేవుణ్ణి ప్రార్థించింది కదా. పర్జన్యుడు మేఘం లాంటివాడు. మనకి వర్షం మేఘాల నుంచే వస్తాయి. మేఘం ఒకళ్ళకి ఒకలాగా ఇంకొకళ్ళకి ఇంకొకలాగా కురుస్తుందా? అసలు మేఘానికి ఎక్కడ కురవాలో ఎక్కడ కురవకూడదో పక్షపాతం ఉంటుందా? అయ్యో వీళ్ళు మంచి వాళ్ళులా ఉంది, ఇక్కడ ఎక్కువ కురుద్దాం, అయ్యో పెంట కుప్పల మీద కురవకూడదు కదా, అక్కడ మానేద్దాం అని మానేస్తుందా మేఘం? మాందు. ఎంతో ఔదార్యం. ప్రతి చోట కూడా ఒక్కలాగే కురుస్తుంది. మంచి చెరువుల్లోనూ కురుస్తుంది, సముద్రంలోనూ కురుస్తుంది, పెంట కుప్పల మీద కురుస్తుంది, పాడి పంటల మీద కురుస్తుంది, మీ మీద కురుస్తుంది, నా మీద కురుస్తుంది, పశుపక్షాదులన్నింటి మీద కూడా సమాన భావం కురుస్తుంది. మేఘాన్ని దేంతో పోల్చారు మన అమ్మవారు? ఆచార్యునితో పోల్చారు. ఆచార్యుడు కూడా అంతే, మేము కూడా అంతే. క్లాసులో పాఠం చెప్తాం, క్లాసులో ఒక 50 మంది పిల్లలు ఉంటారు, 50 మందికి 50 రకాలుగా పాఠం చెప్పగలమా మేము? చెప్తామా? అలాగా చెప్తే కనుక అది పక్షపాతమే అవుతుంది కదా. 50 మందికి ఒకలాగా చెప్తాం, కానీ 50 మంది ఒకేలాగా రిసీవ్ చేసుకుంటారా? ఒకేలాగా గ్రహించగలరా? గ్రహిస్తారా? అందరికి 100కి 100 వచ్చేస్తాయా 50 మందికి? పోనీ 0 వస్తుందా 50 మందికి? కాదు. ఎవరి యోగ్యతని బట్టి వాళ్ళు ఆ పాఠాన్ని గ్రహించి పరీక్షలలో రాస్తే వాళ్ళు గ్రహించిన దానికి మార్కులు పడతాయి. అవునా కదా? ఇది కూడా అంతే. మేఘం ఎలాగైతే అన్ని చోట్ల కురుస్తుంది, ఎవరు ఎంత గ్రహిస్తే వాళ్ళకంత వృద్ధి చెందుతుంది.
భగవద్ విషయం కూడా అంతే. ఆచార్యుల వారు ఆయన కూడా అందరికీ చెప్తారు ఒకే విషయాన్ని, కానీ ఆ ఒకే విషయాన్ని చెప్పిన అందరూ కూడా ఒకేలా గ్రహించలేరు. వారి వారి యోగ్యతను బట్టి, బుద్ధి వికాసాన్ని బట్టి వాళ్ళు ఎంతవరకు గ్రహిస్తే అంతవరకే వాళ్ళు తీసుకోగలరు. ఎక్కువ తీసుకుంటే వాడితే లోపం, ఇచ్చేవాడిది కాదు. ఇక్కడ మేఘం కూడా అంతే. మేఘం అలా కురుస్తూనే ఉంటుంది. తామరాకు మీద పడిన బొట్టు జారిపోతుంది, ముత్యపు చుప్పలో పడిన బొట్టు ముత్యమై వెలుగుతుంది, పెంట కుప్పల మీద పడింది పోతుంది, సముద్రంలో పడింది ఉప్పగా మారిపోతుంది, మంచినీటి సరస్సుల్లో పడితే తీయగా ఉంటుంది. కురిసేది ఒకటే వర్షం, కానీ ఆ యోగ్యతను బట్టి వాటి యొక్క రంగు, రుచి, వాసన అన్నీ మారిపోతాయి. అలాగా మేఘం ఎంతటి ఉదార స్వభావమో ఆచార్యులు కూడా అంత ఉదారంగా ఉంటారు. తీసుకుండే వాళ్ళదే లోపం. కాబట్టి అంత ఉదారత వీళ్ళు అలా అడుగుతున్నారన్నమాట. పైకి మేఘం కావాలి, వర్షం కావాలి అంటారు, కానీ వీళ్ళు ఆచార్యులని కోరుకుంటున్నారు. అస్మద్గురుభ్యో నమః అంటూ ప్రారంభం చేస్తాం కదా వ్రతం అంటే. అంటే గురువులను ముందు ప్రార్థించాలి, ఆచార్యుల ముందు సేవించాలి, వాళ్ళ దగ్గర నుంచి మంచి విషయాలు నేర్చుకోవాలి. ఈ రోజుల్లో సమాజంలో ఏమైంది, ఇప్పుడు మన గుళ్ళో అర్చకులు ఉన్నారు, ఆయన ఏం చేస్తున్నారు, పాప తెల్లవారుజామున లేచి తీర్థ బిందుకి వెళ్ళి మనందరి క్షేమం కోసం మన గోత్రనామాలన్నీ ఆయన చదువుతూ మన కృషి కోసం ఆయన ఇతోధికంగా చేస్తున్నాం. కానీ మనం వెనకాల నుంచి ఏం చేస్తాం, రకరకాలుగా మాట్లాడతాం. మనకి తెలియదు ఆ కష్టం. నిజంగా మనల్ని చేయమంటే ఆ కష్టం మనకు తెలుస్తుంది. అవునా కదా? అంటే మనం ఆచార్యుల వారిని, ఆ గురుస్థానంలో ఉన్న వాళ్ళని, ఆ దైవ ఆరాధన చేసే వాళ్ళని ఎప్పుడూ కూడా ఒక్క మాట అనకూడదు. ఎప్పుడైనా అన్నామా పరుషంగా అవన్నీ తిరిగి మనకే తగులుతాయి. అందుచేత ఎందుకు వాళ్ళకి ఎంత అదృష్టం ఉంటే భగవత్ సేవ చేసుకుంటే భాగ్యం కలిగిందో, మనకెంత అదృష్టం ఉంటే ఆయన నోటితో మన గోత్రనామాలు చదువుతున్నారు కదా. అంతటి ఉన్నత స్థితి అన్నమాట. ఇక్కడ మనకి ఇంకొక విషయం కూడా చెప్తారు అమ్మ. ఎలాగట, వెళ్ళిపోదాం అనుకుంటాడు ఆయన. వెళ్ళిపోదాం అనుకుంటే ఈ లోపల ఆగు, నువ్వు అలా వెళ్ళిపోవడం కాదు, ఆళేళ్ళు పొక్కు, నువ్వు ఎలాగ తీసుకుంటావు, నీ దగ్గర నీళ్లు ఉన్నాయని మాకు తెలియాలి కదా. అందుకని ఆ నీళ్ల కోసం నువ్వేం చేస్తావు, నడి సముద్రంలోకి వెళ్ళి, సముద్రంలో బోళ్ళు నీళ్లు ఉంటాయి, నువ్వు తటాకానికో చిన్న చిన్న చెరువుల దగ్గరికో సరస్సుల దగ్గరికో వెళ్తావేమో, అలా వద్దు, సముద్రంలోకి వెళ్ళిపో. సముద్రంలో నీళ్ళు తీగా ఉంటాయంటే అసలు గొప్పగా ఉంటాయి. అయినా అటువంటి చోటుకి వెళ్ళు, అది కూడా అట ఒడ్డున ఉన్నటువంటి నీళ్లు తాగద్దు, నువ్వు నడి సముద్రంలోకి మధ్యలోకి వెళ్ళిపో. ఎవరిని శాసిస్తోంది గోదా తల్లి? వరుణ దేవుణ్ణి, పర్జన్య దేవుణ్ణి శాసిస్తోంది. మధ్యలోకి వెళ్ళిపోవాలట. వెళ్ళిపోయిట అక్కడ నీళ్ళన్నీ తాగేయాలట. మొత్తం నీళ్ళన్నీ తాగేయాలి. తాగినట్టు వీళ్ళకి తెలియాలి. ఆచార్యుడు కూడా చూడండి, మనకి తెలియని ఎన్నో విషయాలని, శాస్త్ర సంబంధమైన విషయాలు, ఉపనిషద్ రహస్యాలు, వేదాలు ఇవన్నీ కూడా చదివి కంఠోపాఠం చేసుకుంటారు. చేసుకుని అవి బాగా ఆకలింపు చేసుకుని మనకి అదే విధంగా అప్పచెప్తారా? చెప్పరు. దాంట్లో మనకి అర్థమయ్యే రీతిలో, తేలికగా మనం అర్థం చేసుకునే రీతిలో చాలా బాగా చెప్తారు మనకి వివరించి. అంటే కఠినత్వాన్ని తను స్వీకరించి సులభత్వాన్ని మనకిస్తారు. అలాగా ఈ పర్జన్యుడు కూడా సముద్రపు నడి మధ్యలోకి వెళ్ళిపోయి తాగేయాలట. తాగేసానమ్మా, ఇంకొచ్చేయమంటావా బయటికి అని అడుగుతాడు. ఆగు, అప్పుడే కాదు, నువ్వు పూర్తిగా తాగు, నువ్వు తాగినట్టు మాకు తెలియాలి కదా. పొట్ట నిండింది అనుకోండి, ఎవరింటికైనా భోజనానికి వెళ్తాం, పెళ్లి భోజనానికి, శుభ్రంగా భోజనం చేస్తాం. భోజనం చేశాక ఏం జరుగుతుంది చెప్పండి? ఒక్కసారి త్రేణి పోస్తుంది అని త్రేస్తాం, అవునా కదా? అంటే ఏంటి, వీళ్ళు మనం పెట్టిన భోజనం వల్ల సంతృప్తిగా తిన్నారనమాట, ఒక ఆనందం. అమ్మయ్య, నా యొక్క ఆతిథ్యం వాళ్ళు బాగా స్వీకరించారనమాట, ఒక ఆనందం. అలాగా నువ్వు తాగేశాక నీళ్లు మాకు వినపడాలి, నువ్వు కడుపు నిండిందో లేదో మాకేం తెలుసు. ఒక్కసారి త్రేణిపు గట్టిగా మాకు వినపడేలాగా నువ్వు గర్జించు. అప్పుడు మేము ఓహో నీకు కడుపు నిండా నీళ్లున్నాయి, నీ దగ్గర నీళ్లుంటేనే కదా మాకు ఇవ్వగలవు, నీ దగ్గర ఏమీ లేని దానికి మాకెలా ఇస్తావు? అందుకని చెప్పి నువ్వు ముందు కడుపు నిండా నీళ్లు తాగే. ఎంత నీళ్లు తాగాలి అంటే, నీ శరీరం శ్రీకృష్ణ పరమాత్మ శరీరం యొక్క రంగుని పోలినంత రంగు వచ్చేదాకా నువ్వు అన్ని నీళ్లు తాగేయండి. శరీరపు రంగు కూడా శ్రీకృష్ణుడితో పోల్చుకుంటున్నారు. వీళ్ళకి ప్రతిదీ కృష్ణుడే కదా. అందుకని శరీరం రంగు కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శరీరపు రంగు ఎలా ఉంటుందో అంత నల్లగా అయిపోవాలట.
అప్పుడే నీకు కడుపు నిండుతుంది అని మాకు అర్థమవుతుంది. కడుపు నిండిన దానికి గుర్తుగా గట్టిగా ఒకసారి త్రేన్పు, గట్టిగా మాకు వినిపించాలి, గర్జించాలి, అందరికీ వినిపించేలాగా ఒక్కసారి త్రేన్పు. అది వస్తేనే అప్పుడు మాకు అర్థమవుతుంది. ఇంకా నువ్వేం చేస్తావు? గమ్మున తాగేశాక పైకి వెళ్ళిపోయి వర్షించేస్తావేమో. తక్కువ ఎత్తులో వర్షించాడు అనుకోండి, అక్కడక్కడక్కడే పడుతుంది. ఆ మేఘం బాగా పైకి వెళ్ళిపోయింది అనుకోండి, పైనుంచి వర్షించింది అనుకోండి, మనం చూడండి ఫ్యాన్ ఇక్కడే పెట్టుకుంటే తక్కువ ఎత్తులో పెట్టుకుంటే అక్కడ ఉన్న వాళ్ళకే వస్తుంది, కొంచెం హైట్ లో పెట్టుకుంటే ఫ్యాన్ అందరికీ తగులుతుంది, అవునా కదా? అలాగే ఈ మేఘం కూడా బాగా హైట్, బాగా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోవాలట. ఎంత ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోవాలో అంత ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోవాలి. అది కూడా స్పీడ్ గా వెళ్ళకూడదుట. స్పీడ్ గా వెళ్ళిపోతే మరి మేఘం చెదిరిపోతుందేమో. అందుకని 9 నెలల గర్భిణి మేడమెట్లు ఎక్కాలి అంటే అడుగులో అడుగు వేసుకుంటే ఎంత నెమ్మదిగా వెళ్తుందో అంత నెమ్మదిగా నువ్వు అత్యంత ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి అక్కడి నుంచి నువ్వు ఒక్కసారి వర్షించు. అక్కడి నుంచి వర్షిస్తేనే మొత్తం అందరికీ, మొత్తం లోకల్లో ఉన్నటువంటి అందరికీ కూడా నీళ్లు అందుతాయి. అంతేగాని నువ్వు స్పీడ్ గా ఎక్కేయద్దు. 9 నెలల గర్భిణి ఎలాగైతే నెమ్మదిగా ఎక్కుతుందో మేడమెట్లు, అంత నెమ్మదిగా ఈ అత్యంత ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపో, శిఖరం మీదకి వెళ్ళిపో, అక్కడి నుంచి వర్షించు అని ఆజ్ఞాపిస్తోంది మన గోదాగోపిక. మళ్ళీ ఏమంటారు? సరే, శరీరం అంతా కూడా నల్లగా ఉండాలని చెప్పుకున్నాం కదా. ఇంకేమంటుందంటే, పాళియందోలుడే పర్పనాభన్ కయ్యిల్ ఆలిపోల్ నిన్ని, జాగ్రత్త. నువ్వు అక్కడికి వెళ్ళిపోయాక అప్పుడే వర్షిస్తావేమో, వర్షించుకో. ఎలా వర్షించాలో తెలిసినా, పద్మనాభుని చేతిలో ఉన్నటువంటి చక్రం, సుదర్శన చక్రం తెలుసు కదా. మరి వర్షం వచ్చేటప్పుడు ఉరుములు ఉరుముతాయి, మెరుపులు మెరుస్తాయి. ఆ ఉరుములు మెరుపులు సామాన్యంగా ఉండకూడదు, పద్మనాభుని చేతిలో ఉన్న చక్రంలాగా మెరవాలి. ఆయన బాహువులను అంటుపెట్టుకుని ఉంటుంది. ఆ బాహువులు ఎందుకోసం అనుకుంటున్నారు? ఆ పద్మనాభుని యొక్క బాహువులట మనల్ని కౌగిలించుకోవడానికే, మనల్ని సేద తీర్చడానికే, మృత్యు సంసార సాగరంలోంచి మనల్ని పైకి లేపడానికే ఆ బాహువులు ఉన్నాయి. కాబట్టి మనకి చేయూతనిచ్చి ఈ మృత్యు సంసార సాగరం నుంచి మనల్ని బయటికి లాగి మనల్ని ఆలింగనం చేసుకోవడానికే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భుజాలు ఉన్నాయి. అటువంటి భుజాలని అంటిపెట్టుకుని ఉంటుంది సుదర్శన చక్రం. ఆ చక్రం ఎంత అదృష్టం కదా, చాలా అదృష్టమైన, ఎప్పుడూ చేతిని వదిలేసి వెళ్ళదు, ఎప్పుడూ చేతిలోనే ఉంటుంది ఆ చక్రం. పైగా ఈయన పడుకున్నా కూడా చక్రం మాత్రం తను పని చేస్తుంది. ఈయన ఏదో కాసేపు కునుకు తీశాడు అనుకుందాం కృష్ణ పరమాత్మ, ఎవరైనా ఈ దైత్యులు, రాక్షసులు గాని లేకపోతే శత్రువులు గాని ఉంటే చక్రం ఊరుకుంటుందా? వెళ్ళిపోయి వాళ్ళ పని చూసేసి మళ్ళీ వచ్చి చేతికి అలంకారంగా మారిపోతుంది. అంటే ఆ చక్రం మెరిసే మెరుపుకిట, ఆ మెరుపును చూడంగానే శత్రువులు కళ్ళు మూసేసుకోవాలట, శత్రువులు భయభ్రాంతులు అయిపోవాలట, శత్రువులు పారిపోవాలట. ఆ మెరుపులకి అంతలా మెరవాలి. శత్రువులు అంటే ఎవరు? ఇందాక చెప్పుకున్నాం కదా, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులు, ఈర్ష్య అసూయ ద్వేషాలు, ఇంకా ఏమైనా ఉంటే ఎట్సెట్రా ఎట్సెట్రా, అవన్నీ కూడా సుదర్శన చక్రాన్ని చూసినంత మాత్రం చేత, సుదర్శన చక్రం యొక్క మెరుపు మెరిసినంత మాత్రం చేత మనలోంచి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మనం సుదర్శన అంటే ఏంటి, సుదర్శనాష్టకాన్ని కానీ సుదర్శన స్తోత్రం కానీ చదువుకోండర్రా, అవన్నీ మనలో ఉన్నటువంటి శత్రువుల్ని రూపుమాపే ఆయుధం. కాబట్టి ఆ ఆయుధాన్ని పట్టుకోండి, సుదర్శన నామాన్ని కీర్తించండి, అది కూడా విష్ణువే కదా. అందుకని చెప్పి నువ్వు సుదర్శన చక్రం ఎలాగైతే మెరుస్తుందో అలాగ మెరవాలి అంటోంది మన గోదా తల్లి. మెరిస్తే సరిపోతుందా? మరి ఉరుములు ఉరమద్దు. ఆ ఉరుములు కూడా ఎలా ఉరమాలో కూడా అది కూడా మన గోదా తల్లి చెప్తుంది. మామూలుగా ఉరమడం కాదు, వలంబురి పోల్ నిండ్ర తిరిందు. ఎలా ఉరుముతో? దక్షిణావర్త శంఖం ఉంటుంది కదా, పాంచజన్యో హృషికేశ దేవదత్తో ధనంజయ అని భగవద్గీత శ్లోకం ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో ఉన్నటువంటి శంఖం పేరు పాంచజన్యము. ఆ పాంచజన్యాన్ని కృష్ణ పరమాత్మ యుద్ధరంగంలో ఉన్నప్పుడు ఊదాడు కదా, ఎంత శబ్దం వచ్చింది, అంత ఉరుములు కావాలి మాకు.
అంత ఉరుములు అంటే నీళ్ళ నిండుగా నీళ్లు ఉన్నాయని మాకు సంకేతాలు అన్నమాట. చక్రం బాగా మెరిస్తే ఎక్కువ మెరుపులు ఎక్కువ ఉరుములు వచ్చేసాయని కూడా అయిపోయి గాలివాన వచ్చేస్తుంది అనుకుంటాం కదా మనం. అంత వర్షం కురవాలి అంటే నీ దగ్గర అంతలాగా ఉరుములు ఉరమాలి. ఆ శంఖం ఎంత, వీళ్ళు శంఖాన్ని కూడా శ్రీకృష్ణుడిదే. ఎందుకని శంఖం అంటే చాలా ఇష్టం వీళ్ళకి. ఎందుకు, శ్రీకృష్ణ పరమాత్మ పెదాలను ముద్దాడిన శంఖం కదా. శ్రీకృష్ణ పరమాత్మ పెదవుల రుచి ఫస్ట్ ఎవరికి తెలిసింది అంటే శంఖానికే. అందుకని శంఖం అంటే అత్యంత ప్రీతి వీళ్ళకి. అందుకని శంఖాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటారు. అంటే వీళ్ళు ఏ పని చేసినా కృష్ణ సంబంధంతో ముడిపెట్టేస్తారు. అంటే మనకి నేర్పుతోంది గోదా తల్లి, మనం కూడా ఏ పని చేసినా కృష్ణ సంబంధంతో దైవ సంబంధంతో ముడిపెట్టుకోవాలి. ఇంట్లో ముగ్గేసుకుంటున్నాం అనుకోండి, పరమాత్మ తిరుగుతాడు కదా, ఇల్లు శుభ్రంగా ఉండాలి. పరమాత్మ అటు ఇటు ఏమో మనకు తెలియదు కదా, పరమాత్మ ఏ రూపంలో వస్తాడో. ఏ రూపం అయినా అన్ని రూపాలు ఆయనవే, ఏ రూపంలో అయినా రావచ్చు అయినా. కాబట్టి ఆ రూపాన్ని ముందుగానే ఊహించుకుని అమ్మో ఇల్లు శుభ్రంగా ఉండాలి, అమ్మో నేను స్నానం చేసి వంట చేసుకోవాలి, పరమాత్మకు కదా ఇది వంట చేసేది, ఎంత శుభ్రంగా చేయాలి, అమ్మో దేవుడు వస్తాడేమో మన ఇల్లు గుమ్మానికి పసుపులు రాసుకోవాలి, ఆయన చూస్తే అందంగా ఉండాలి కదా. అలా ప్రతిదీ కూడా దైవ సంబంధంగా చేసుకుంటే మనం తరించిపోతాము. ఆ తరించే మార్గాన్ని సులభంగా చెప్తోంది. ఒక చోట కూర్చుని మీరు ధ్యానావస్థలోకి వెళ్ళిపోండి, ఇంకా రోజంతా ధ్యానం చేయమని చెప్పిందా? చెప్పలా. ధనుర్మాస వ్రతం అంటేనే చాలా తేలికైన వ్రతం. తెల్లవారుజామునే స్నానం చేసేసి కాస్త దీపారాధన చేసుకుని ఆ పొంగల్ నైవేద్యం పెట్టి ఓ పాసురం చదువుకుంటే అయిపోయాయి. దానికి ఉపవాసాలు కానీ బ్రహ్మచర్యం కానీ నేల మీద పడుకోవడాలు కానీ ఏమీ అక్కర్లేదు. అందరూ చేసుకోగల తేలికైన వ్రతం, ఏ నియమాలు అక్కర్లేని వ్రతం అన్నమాట. కేవలం మనసుకు సంబంధించిన వ్రతం. కృష్ణ 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 అనుకుంటే చాలు, మనకేమీ రానక్కర్లేదు. కేవలం తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే స్నానం చేసేయాలి. సూర్యోదయానికి ముందే స్నానం చేసి మనం ఎలాగో దీపారాధన చేసుకుంటాం కదా, ఏదో స్తోత్రాలు చదువుకుంటాం కదా, దాని బదులు పాసురం చదివేసుకుంటారు. సాయంకాలం ఏం చేస్తారు, ఆ పాసురం యొక్క అర్థాన్ని వింటారు. పాసురం చదువుకోవడం రాదు, అలాంటప్పుడు ఏం చేస్తాం, కనీసం అర్థమైనా వినొచ్చు కదా. అంటే దాంట్లో ఉన్న విశేషాంశాలన్నీ మనకు తెలుసుకుంటే చాలా అయిపోయింది వ్రతం. హాయిగా 30 రోజులు హాయిగా వెళ్ళిపోతుంది. ఆ ప్రసాదం ఉంది చూసారా, ఏదైతే మనం పొంగల్ నైవేద్యం పెడతామో కృష్ణ పరమాత్మకి, ఆ ప్రసాదాన్ని మనం కూడా తీసుకోవచ్చు. అది ఉపవాసం కిందకి రాదు, అది ఉపవాసం కిందకే వస్తుంది. ఉపవాసం కిందకి రాదు కదా, అన్నం తిన్నట్టుగా కాదు. ఎవరికైనా ధనుర్మాసంలో ఉపవాసం చెయ్యాలని అనుకున్నారనుకోండి, పొంగల్ తినేయచ్చు. అయ్యో అది అన్నంతో, అన్నం అనకూడదు, ఇంకా అది పొంగలి, దాని పేరు పొంగలి. అన్నం అంటే తెల్లగా ఉంటుంది, దాంట్లో ఏముండవు. కానీ పొంగలిలో అన్ని రకాల పదార్థాలు వేసి చేసే ఒక ప్రత్యేకమైన పదార్థం, అది ప్రసాదం. పొంగలి ప్రసాదం, పొంగలి ప్రసాదం. నువ్వు ఆ ప్రసాదం తీసుకున్నా నీ ఉపవాసానికి ఏమీ భంగం వాటిల్లదు, నువ్వు ఉపవాసం చేసినట్టే లెక్క. ఇంకేముంది చెప్పండి శ్రమ? కడుపుని మార్చట్లేదు, నేల మీద పడుకోవట్లేదు, ఇంకేముంది శ్రమ? ఏమీ లేదు. అంటే అతి తేలికగా తరించిపోయే మార్గం ఏదైనా ఉంది అంటే ఈ ధనుర్మాస వ్రతమే. రోజు తలస్నానాలు చెయ్యక్కర్లేదు. నువ్వు ప్రతి శనివారం ఎలా చేసుకుంటున్నావో తలస్నానం అలా చేస్తే చాలు. చన్నీళ్ళ స్నానం నీ ఓపిక, మీకు చేసుకుంటే చేసుకోండి, లేకపోతే వేడి నీళ్ళే పోసుకోండి. ఫలానా స్నానమే చెయ్యాలని ఏం లేదు. ఇక్కడ గోదాతల్లి అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు అలా చేసుకున్నారు. మన ఆరోగ్య పరిస్థితిని బట్టి మనం ఇలా చేస్తాం. మనకి ఆరోగ్యం, బీపీలు, షుగర్లు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అన్నీ ఉన్నాయి కదా, దాన్ని బట్టి మనం వెళ్తాం. కావాల్సింది ఏంటి? భక్తి, శ్రద్ధ, విశ్వాసం. ఆ 3 నువ్వు పట్టుకో, మిగతావన్నీ అమ్మవారు చూసుకుంటారు. అలాగా ఈ అత్యంత తేలికైనటువంటి వ్రతం అన్నమాట ఇది. అందుకని ప్రతిదీ కూడా కృష్ణ సంబంధంతో మాట్లాడేస్తారు మన అమ్మ తల్లి. ఏంటి, దక్షిణావర్త శంఖంలాగా గర్జించు. ఏ ఆలోచన వచ్చినా, ఏ పని చేసినా దానికి నారాయణ సంబంధంతో చేస్తారు. కాబట్టి శంఖం అంటే వీళ్ళకి అత్యంత ప్రీతి కాబట్టి శంఖాన్ని పట్టుకుని ఓదండి. దీంట్లో ఇంకొక ముఖ్యమైనటువంటి అర్థం కూడా ఉంది. శంఖం అంటే, శంఖం ఇలా ఊదితే ఒక్కసారి చూడండి, వినండి బాగా, మీరు ఆలోచించుకోండి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏ శబ్దం వస్తుంది? ప్రణవాక్షరం వినపడుతుంది, ఓం అని. అవునా కదా? శంఖనాదం వింటే మనకి ప్రణవాక్షరం వినపడుతుంది. అంటే ఏంటి? ప్రణవాన్ని పట్టుకోండి. పైకి కనిపించేది శంఖాన్ని పట్టుకుని శంఖంలాగా ఆరు అని, లోపల ఇంకో అర్థం ఏంటి? ప్రణవాక్షరాన్ని పట్టుకోండి. ప్రతిదీ నారాయణ నామస్మరణే. అంటే ఏంటి? అష్టాక్షరి మంత్రంలో మధ్యలో ఉన్నటువంటి నారాయణ వాచకాన్ని పట్టుకోండి.
అలాగే చక్రంలా మెరాలి. చక్రం అంటే ఈ దేహం ఏమి నాది కాదు, నా మహా, ఇదేది నాది కాదు, నమః. 3 సరిపోయాయా? అష్టాక్షరి మంత్రంలో 3 పాదాలు, అది పట్టుకోండి. అది పట్టుకున్నారా జన్మ తరించిపోతుంది. అంటే ప్రణవాక్షరాన్ని పట్టుకోవాలి, నారాయణ సంబంధము ఉండాలి, అలాగే నమః వాచకము కూడా ఉండాలి. ఈ మూడింటిని అలా అంతరార్థంగా చెప్తూ పైకి ఏమంటారు? నువ్వు చక్రంలా మెరవాలి, అలాగే కడుపు నిండా నీళ్లు ఉండాలి, నీ శరీరం అంతా నల్లగా ఉండాలి, అలాగే గర్జించాలి శంఖంలా, అవన్నీ మాకు వినిపించాలి. అప్పుడు నువ్వు కురు, ఎత్తైన ప్రదేశం నుంచి నువ్వు కిందకి కురు. ఆ వర్షపు చినుకులు కూడా ఎలా ఉండాలి? తాళాదే సారంగముదైతే శరమలైపోల్. శ్రీరామచంద్రుని యొక్క చేతిలో ధనుస్సు ఉంటుంది కదా, సారంగం అనే ధనుస్సు. ఆ ధనుర్బాణాలు శ్రీరామచంద్రుడు ఎంత ఫాస్ట్ గా, స్పీడ్ గా, వేగంగా వేస్తారో అంత వేగంగా కురవాలి. ఎంత వేగంగా వేసేట? రామాయణంలో మనకి ఖరదూషణాదులని 14,000 మంది రాక్షసులు వచ్చారు. ఖరుడు, దూషణుడు, శూర్పణకి చుట్టాలన్నమాట, అన్న తమ్ముడును. వాళ్ళు ఒకేసారి 14,000 మంది రాక్షసులు పాపం రామచంద్రుడి మీదకి వచ్చేస్తే ఒక్కడే కదా అని చెప్పి భయపడ్డా? భయపడలేదు. ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు వేశాడో ఎవరికి కనిపించలేదు. కానీ ఇలా కళ్ళు తెరిచి చూసే లోపల 14,000 మంది చనిపోయారు. అంటే ఎంత వేగంగా బాణాలు వేసి ఉంటారో చూడండి రామచంద్రమూర్తి. ఖరదోషనాదులు చంపేటప్పుడు ఆ 14,000 మంది రాక్షసులు చనిపోవడానికి నువ్వు బాణాల శర పరంపర ఎంత వేగంగా వేశావో ఆ వేగం, వర్షపు యొక్క వేగం అంత వేగంగా కురవాలి, అంత గట్టిగా కురవాలి. అంతేగాని కల్లాపు వేసినట్టు అక్కడో చుక్క అక్కడో చుక్క కాదు. అంత వేగంగా కురిస్తేనే సముద్రాలు నిండుతాయి, సముద్రాల్లోకి వెళ్ళిపోయిన నీరు ఉప్పు నీరు అవుతుంది, సరస్సులలో ఉన్నటువంటి నీరు మంచినీరు అవుతుంది, పంట పొలాల్లో కురిస్తే గనక పంటలకు ఉపయోగపడుతుంది, మాకు కావలసినటువంటి స్థానం మాకు వస్తుంది. కాబట్టి నువ్వు అలా కురవాలి. శ్రీరామచంద్రమూర్తి చేతిలో ఉన్నటువంటి ధనుస్సు ఎంత ధనుర్బాణాలు ఎంత వేగంగా వేశాడో అంత వేగంగా వర్షం కురవాలి. నువ్వు ఆ రకంగా కురు అని చెప్పి అసలు వరుణదేవుడికి కూడా ఎలా కురవాలి అన్న విషయాన్ని ఈ పాసురంలో చెప్తుంది. అంటే కరువు కాటకాలు వచ్చినప్పుడు రాష్ట్రం కానీ దేశం కానీ దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు నియమంగా గనక ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటేట అక్కడ కరువు కాటకాలు పోయి, నిన్న చెప్పుకున్నటువంటి నెలకి 3 వానలు అని చెప్పుకున్నాం కదా, ఆ నెలకి 3 వానలు అన్నవి ఖచ్చితంగా కురుస్తాయి. అంటే ఏంటి? ఎవరైతే ఇచ్చే గుణాన్ని, దాతృత్వాన్ని కలిగి ఉంటారో వాళ్ళు దైవ స్వరూపులు. ఆ ఇచ్చే గుణము, దాతృత్వము ఈ రోజు పర్జన్యుడికి ఉన్నాయి కాబట్టి పర్జన్యుణ్ణి నారాయణ స్వరూపినిగా కీర్తించి ఈ పాసురంలో పర్జన్యుణ్ణి ప్రార్థిస్తోంది అమ్మవారు. కాబట్టి మనకి గోదాతల్లి ఏం చెప్తున్నారంటే, ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అని అనుకుంటున్నప్పుడు, ఆధ్యాత్మికంగా మనం పురోగమించాలి అంటే ముందు మనకి దానికి సంబంధించినవన్నీ బాగా వినాలి. నిన్నటి పాసురంలో చెప్పుకున్నాం కదా, కేళీరో అని, వినండి అని. వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వినగా 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 అవన్నీ కూడా మనం నోటితో కీర్తించాలి. నోటితో కీర్తిస్తే కొన్నాళ్ళకి ఎప్పుడో అవి చదవాలి అని అనిపిస్తుంది, చదువు ద్వారా నేర్చుకోవాలనిపిస్తుంది, ఒక ఆచార్యుడు ఉంటే బాగుండనిపిస్తుంది, ఒక మంచి విషయాల గురువు గారి ద్వారా తెలుసుకుంటే బాగుండనిపిస్తుంది. ఆయన చెప్పినవన్నీ మనం విని అక్షరం పొల్లిపోకుండా కనుక పాటించామా భగవత్ కృప ఖచ్చితంగా మనకి దొరికి తీరుతుంది. మనకు కావాల్సిందల్లా ఏంటి? శ్రద్ధ, భక్తి, విశ్వాసం. ఆ 3 మనల్ని వదిలిపెట్టనంత వరకు మనల్ని ఆధ్యాత్మికంగా పరమాత్మ మార్గం నుంచి ఎవరు తప్పించలేరు. ఆ 3 ఉంటే చాలు. మిగతావి ఏవైనా చిన్న చిన్న లోటుపాటులున్నా అమ్మవారే ముందు ముందు పాసురాల్లో చెప్తారు. ఆ చిన్న చిన్న లోటుపాటుల్ని కూడా ఎలా కప్పిపుచ్చి మనల్ని పరమాత్మ దగ్గరికి చేరుస్తాయో ముందు ముందు పాసురాల్లో చెప్తారు. కాబట్టి ఈ రోజు పాసురాన్ని ఈ రకంగా చెప్తున్నారు అమ్మవారు. అందరూ కూడా ఈ తిరుప్పావై దివ్య వ్రతాన్ని మనం ఈ రకంగా చాలా తేలికైన పద్ధతి, పాసురాలు రావక్కర్లేదు దీనికి. ఒకవేళ నేర్చుకుని చదివితే మంచిదే, రాలేదనుకోండి 1 ఏడాది వింటాం, 2వ ఏడాది వింటాం, వినడం ద్వారా కూడా చాలా మంచిదే. ఇంతమంది ఈ రోజు మనం అందరూ ఇక్కడ కూర్చుని పరమాత్మ గురించి చెప్పుకుంటున్నాం అంటే పూర్వజన్మ సుకృతమే కదా, అందరికీ కలుగుతున్న భాగ్యం.
కలగట్లేదు, కొంతమందికే కలుగుతోంది. ఎందుకని మనకు ఆ ఆసక్తి. ఎప్పుడెప్పుడు కృష్ణ సన్నిధానానికి వెళ్ళిపోదామా, గోదాదేవి చెప్పే విషయాలు విందామా, అవన్నీ ఆతృత ఉంది చూసారా. అదే ఆసక్తి, అదే శ్రద్ధ, అదే భక్తి, అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆచార్యుల వారు చెప్పే మంచి విషయాలని మనం కూడా స్వీకరించాలి. అంటే ఇప్పుడు చూడండి, సముద్రంలో నీటిని ఎలాగైతే మేఘుడు తాగాడో, ఆచార్యుల వారు కూడా అంతే సకల ఉపనిషత్ సారాన్ని కఠినమైనటువంటి తాను స్వీకరించి దాంట్లో ఉన్నటువంటి తేలికైన అర్థాలు మనకిస్తారు. దాన్ని మనం ఆకలింపు చేసుకుని మన జీవిత మార్గాన్ని నిర్దేశించుకోవాలి. ఈ రకంగా మన గోదాతల్లి చెప్పారు. రేపు చాలా మంచి పాసురం దామోదర లీల ఉంటుంది. చాలా కృష్ణుడే, మళ్ళీ రేపంతా కృష్ణుడే మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. రేపు 5వ పాసురంలోకి వెళ్తున్నాము. రేపేంటి, ఆర్చామూర్తిగా ఉన్నటువంటి స్వామిని ఎలా ఆరాధించాలి. 5 మూర్తులని చెప్పుకున్నాం కదా. భగవంతుని యొక్క తత్వం పర, వ్యూహ, విభవ, అంతర్యామి, ఆర్చ, ఈ 5 రకాలుగా శోభిస్తూ ఉంటుందని చెప్పుకున్నాం కదా. 4 అయిపోయినాయి ఈరోజు. రేపు 5వ పాసురం. ఇంకా చెప్పాలి అంటే తిరుప్పావై అంతా కూడా 3 భాగాలు. 1 నుంచి 5వ పాసురం దాకా ఒక రకం, 6వ పాసురం నుంచి 15వ పాసురం దాకా ఆ 10 పాసురాలు కూడా 10 మంది ఆళ్వారుల దివ్య చరిత్రలు ఉంటాయి. అంటే ఎలా వాళ్ళు పరమాత్మ వైపుకు వెళ్ళారు, ఏ అడుగులు వేస్తే మనకి కృష్ణయ్య వాళ్ళని తీసుకెళ్ళాడు, అవన్నీ దాంట్లో ఉంటాయి. తర్వాత 28వ పాసురం దాకా ఒక భాగం అన్నమాట. 29, 30 ఆ 2 పాసురాలే అత్యంత కీలకమైనటువంటి పాసురాలు. ఆ 2 భగవతత్వాన్ని పూర్తిగా మనకి అందించేటటువంటి, అంటే ఈ వ్రతం చేయడం వల్ల 3వ పాసురంలో నిన్నటి రోజున కొన్ని ఫలితాలు చెప్పుకున్నాం కదా. ఏ ఐశ్వర్యం వస్తుంది, ఎంత సంపద వస్తుంది అని. కానీ ఆఖరి పాసురంలో ఒక అద్భుతమైనటువంటి సందేశం ఉంటుంది. ఎవరెవరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ ధనుర్మాస వ్రతం అన్నది మనకి 28, 29, 30 ఆ పాసురాల్లో చాలా స్పష్టంగా మనకి పరమాత్మని ఎలా వేడుకోవాలి, మనం ఏ రకంగా ప్రార్థిస్తే పరమాత్మ మన కోరికలన్నీ తీర్చేస్తాడు, ఏ ప్రార్థన మనల్ని పరమాత్మ దాకా తీసుకువెళ్తుంది అన్న విషయాలన్నీ కూడా అక్కడి పాసురంలో మనం చూద్దాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.